హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులోనికి 100 గ్రాముల దాకా జీలకర్ర వేసి అలా దోరగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా రసం పొడి తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా రసం చేసుకోవచ్చు అండి. త్వరగా కూడా రసం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు 100 గ్రాములు మిరియాలు కూడా తీసుకొని బాగా అలా దోరగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ధనియాలు 4 స్పూన్ల దాకా వేసుకొని ఎండుమిర్చి కొద్దిగా కారం తగినంత వేసుకోవాలి. అది కూడా త్వరగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే మనం ఒకేసారి అన్నీ వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలా సపరేట్గా చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల దాకా మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని మాడిపోవచ్చు, అందుకోసం నేను సపరేట్గా వేసుకుంటానన్నాను. ఇప్పుడు 50 గ్రాములు కందిపప్పు తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పప్పు అనేది బాగా మాడిపోతుంది. సో అందుకని ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వేయించిందన్నీ ఒకే ప్లేట్లో తీసుకోవచ్చు అండి. కావాలంటే శనగపప్పు 4 స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసి. ఒక హాఫ్ కప్పు ఇప్పుడు కరివేపాకు తీసుకున్నాను, పచ్చి ఆకులు. ఇది బాగా క్రిస్పీగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఆకు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కొంతసేపు అలా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఫ్రై చేసిన పప్పు అన్నీ ఇందులోనికి మిక్సీ జార్లోకి వేసి బాగా నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే ఇంగువ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఆయిల్లో రసం చేసేటప్పుడు ఆయిల్లో వేసుకుంటాను కాబట్టి నేను యాడ్ చేయలేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.